ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారం. ఈరోజు ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనము తెలంగాణ ఫిలిం ఛాంబర్ ద్వారా TFCC ద్వారా షార్ట్ ఫిలిం అవార్డ్స్ చేస్తున్నాము. ఎందుకంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయడం కంటే ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ, కొత్త డైరెక్టర్స్ కానీ వాళ్ళందరినీ ఎంకరేజ్ చేయడం కోసం చాలా మంది యువకులు ఎన్నో సినిమా షార్ట్ ఫిలిం తీసి ఎక్కడ మనం ప్రదర్శించాలి అనే దారి లేక చాలా మంది సతమతం అవుతున్న తరుణంలో మా దగ్గర చాలా మంది అప్రోచ్ కావడం జరిగింది. ఫిలిం ఛాంబర్ లో వచ్చి అడగడం, డెఫినెట్ గా మీరు చేస్తానని చెప్పి నా సినిమాని కూడా పక్కన పెట్టి ముందే ఇది చేద్దామని ఫస్ట్ ఇది చేస్తున్నాము. ఒక్కడ కూడా ఎంట్రీ ఫీ తీసుకోవట్లేదు. మా ఛాంబర్ నుండే ఓన్ గా క్యాష్ ప్రైజ్ కానీ, అవార్డ్స్ కానీ సొంతంగా మా ఛాంబర్ నుంచి ఇస్తున్నాము. ఎక్కడ కూడా మనం డబ్బులు వసూలు చేయొద్దని మేము ఎవరు కూడా షార్ట్ ఫిల్మ్ ఎంట్రీ ఫీజు లేదు. ఎవరైనా డైరెక్ట్ గా వచ్చి చేయొచ్చు. అలాగే లేదంటే మాకు పోస్ట్ ద్వారా కూడా పంపొచ్చు అనేది లాస్ట్ డేట్ ఏమో 13 అని పెట్టుకున్నాము. దానికి ముఖ్యంగా దీన్ని చూసి మేడం గారు బాగా స్పందించారు. ఒక మంచి కాజ్ ఉంది, ఇట్లాంటివి చేస్తున్నారనే దాని మీద మేము మేడం గారిని జ్యూరీ కమిటీ చైర్మన్ గా వేయాలని అనుకున్నాము. ఇంద్రజ గారు జ్యూరీ కమిటీ చైర్మన్ గా చేయబోతున్నారు దీనికి. అలాగే ఇంకా కొందరిని కూడా వేయాల్సిన అవసరం ఉంది. మా గోలే గారిని మన మెంబర్ గా వేస్తున్నాము. ఎందుకంటే చాలా వచ్చున్నాయి. ఒక 5గురు కమిటీ వేసి వాళ్ళు తీసుకున్న డిసిషన్ ప్రకారమే మేము ఛాంబర్ ద్వారా అనౌన్స్ చేసి 21 జూన్ ప్రసాద్ ల్యాబ్ లో అవార్డ్స్ చేస్తున్నాము. ఫస్ట్, సెకండ్, థర్డ్ మూడింటికేమో క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము. అలాగే అవార్డు కూడా ఇస్తున్నాము. అలాగే 5 ప్రైజులు అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్, 5th వరకు కూడా ఇస్తున్నాము. ఎందుకంటే ఎక్కువ మంది అప్లై చేస్తూ ఉన్నారు షార్ట్ ఫిలిమ్స్. దాదాపుగా అందరికీ ఏదో ఒక జరగాలి అనే దాని మీద చేయాలి అనే ఉద్దేశంగా చేస్తున్నాము. మంచి అంటే వాళ్ళు ఏదైనా కంటెంట్ తీసుకొని కానీ తీయడము బాగుందా లేదా, వాళ్ళ స్క్రీన్ ప్లే బాగుందా లేదా, వాళ్ళు జ్యూరీ ద్వారా వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాని ప్రకారంగానే కొందరికి డౌట్ ఉంది, నేను ఈ రకమైన కంటెంట్ తీసుకున్నాను, వాళ్ళు పెట్టొచ్చా లేదా అని నాకు ఫోన్లు చేసి అడుగుతున్నారు. మీరు ఏ రకమైన కంటెంట్ అంటే తీసుకోండి, కానీ అది బాగా ఉండాలి, చూడడానికి బాగుండాలి, సబ్జెక్ట్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి, ఏ కథ అయినా కరెక్ట్ గా కథ ఉండాలి, దానికి తగ్గ స్క్రీన్ ప్లే అలాగే కెమెరా కూడా ఉండాలి. అవన్నీ జ్యూరీలో డిస్కస్ చేసి వాళ్ళు చూస్తారు. కాబట్టి మీరు ఎవరైనా ఏ టైప్ కథ అయినా చేసుకోవచ్చు. ఇంకా మీకు 13వ తారీఖు వరకు టైం ఉంది. ఇప్పటికే చాలా వచ్చున్నాయి, ఇంకా టైం కూడా ఉంది. మీ టైం లోపల మీరు ఎప్పుడైనా మాకు ఛాంబర్ ద్వారా డైరెక్ట్ వచ్చినా ఇవ్వచ్చు, లేదంటే మీరు పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు. అది కూడా ఒక తెలంగాణ కాదు, తెలంగాణ, ఆంధ్ర ఏ రాష్ట్రంలో అయినా, తెలుగు, కన్నడ నుంచి తెలుగు అయినా, కన్నడ నుంచి వచ్చినా పర్వాలేదు. ఎవరైనా మాకు తెలుగు షార్ట్ ఫిల్మ్ ఎవరు పంపినా దాన్ని పరిగణనలో తీసుకుంటాము. తప్పకుండా ఇంకా ఎవరైనా, చాలా మంది ఇప్పటికే ఇచ్చినారు, ఇంకా ఎవరైనా పంపే వాళ్ళు ఉంటే తప్పకుండా పంపండి. మేము అనుకున్న విధంగా మాకు చాలా చాలా థ్యాంక్స్. ఎందుకంటే మేడం గారు జ్యూరీ చైర్మన్ గా ఒప్పుకున్నందుకు వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆమె చాలా సినిమాలు హీరోయిన్ గా చేస్తున్నారు, అందరికీ నోటెడ్ గా ఉన్నారు, ఆమెకు ఐడియా ఉంది, సీనియర్ ఆర్టిస్ట్ కాబట్టి ఆమెకు మంచి చెడ కథలు ఏంటి, ఆమె హిట్స్ కూడా చాలా ఉన్నాయి కాబట్టి మంచి చెడు ఏందని తెలుసు కాబట్టి ఆమెను అందుకే జ్యూరీ కమిటీ చైర్మన్ గా వేయడం జరిగింది. తప్పకుండా మంచి డిసిషన్ వస్తుంది, మంచి వాళ్ళకే వస్తుందనే నాకు నమ్మకం ఉంది. తప్పకుండా ఎవ్రీ ఇయర్ మేము దీన్ని June 2 మా తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఎవ్రీ ఇయర్ చేస్తాము. ఇది ఫస్ట్ ఇయర్ కాబట్టి నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే కంటిన్యూ చేస్తాము. తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకొని చేయాల్సిందిగా మరొకసారి చేస్తూ, ఇంత మంచి మేము ఒక్కసారి పిలవగానే మా PRO రమేష్ గారు చాలా మంచి ఆర్గనైజ్ చేసి చాలా మంది ఈరోజు అందరూ ప్రెస్ అంతా వచ్చింది. వాళ్ళందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వైసాబ్ మా సినిమాలు చేసినట్టే దీన్ని కూడా మీరు కొంచెం మంచి పబ్లిసిటీ చేసి ఇంకా ఎక్కువ వచ్చేట్టు చూడండి. ఎందుకంటే మంచి వాళ్ళు మిస్ అయితే కష్టమవుతుంది, మంచి కథ వస్తే వాళ్ళకి ప్రైజ్ మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరికీ తెలిసే విధంగా మీరు చేయాల్సిందిగా మరొకసారి తెలుపుతూ, ఇంద్రజ గారికి అలాగే గోల గారికి థ్యాంక్ యూ. 10,000, సెకండ్ ప్రైజ్ 7,500, థర్డ్ ప్రైజ్ 5,000. ఇది ఏంటంటే మేము మా ఛాంబర్ నుండి ఇస్తున్నాం, ఎవరి దగ్గర కలెక్ట్ చేయట్లేదు. కాబట్టి ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి ఎంతో కొంత చేయాలని చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ పెంచి బాగా చేద్దాం. ఇది
ఫిలిం వచ్చిన వాళ్ళ ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి తర్వాత 5గురికి మాత్రం అవార్డ్స్ ఉంటాయి. అందరికి మంచి అవార్డు సెలెక్ట్ చేస్తున్నాం, అందరికి అవార్డ్స్ ఇస్తాం. తర్వాత 20 అవార్డులు ఉంటాయి ఇందులో. మాకు బెస్ట్ కెమెరామెన్ ఉంటాడు, బెస్ట్ రైటర్ ఇది కూడా ఉంటుంది, జర్నలిస్ట్, ఫోటోగ్రాఫర్ జర్నలిస్ట్ అండ్ మీడియా జర్నలిస్ట్, అందరికి జర్నలిస్టులు అందరికి ఉన్నాయి. ప్లస్ ఇందులో కెమెరామెన్ ఉంది, హీరోకి ఉంది, హీరోయిన్ కి ఉంది, సపోర్టెడ్ ఆర్టిస్ట్లకు ఉంది, ఉమెన్ ఉంది, మెన్ ఉంది. ఇట్లా 25-30 అవార్డ్స్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ఎన్ని వచ్చినా దాన్ని పరిగణలోకి తీసుకుంటాం 13th లోపల. కాబట్టి ఇంకా ఎవరైనా పంపించేవారు ఉంటే తప్పకుండా పంపేయండి. నమస్తే, థ్యాంక్ యూ. వైసప్ మేము ఈ రోజు కాదు అనౌన్స్ చేసి ఫస్ట్ రోజు అనౌన్స్ చేసాం. ఇప్పటికీ 15-19 రోజులు అయిపోయింది, ఇంకా 5 రోజులు ఉంది. ఇప్పటికే చాలా వచ్చినాయి. ఎందుకంటే మనం June 2 కాబట్టి ఈ నెలలోనే చేయాలి. కాబట్టి మనం ఈ టైం తీసుకుని నెక్స్ట్ ఇయర్ చేసేది బిఫోర్ చాలా 1.5-2 months ముందే అనౌన్స్ చేస్తాం. ఇప్పటికైనా చాలా మందికి రీచ్ అయింది, చాలా మంది వచ్చినాయి. ఇప్పటికి మా దగ్గర చాలా మంది ఇచ్చినారు, చాలా మంది షార్ట్ ఫిల్మ్స్ వచ్చినాయి. వచ్చిన దాంట్లో మాత్రం సెలెక్ట్ జరుగుతుంది. ఇంకా ఉంది 13 అంటే ఇంకా చాలా మంది తేవచ్చు. చాలా మంది ఫోన్లు చేస్తున్నారు. నేను శ్రీకాకుళం నుంచి కూడా ఒక 5 పంపించినారు బై పోస్ట్, నాకు పంపించినారు స్లిప్లు. అట్లా చాలా మంది వస్తా ఉంటే మరి 13th టైం ఉంది కాబట్టి వచ్చినాయన్నీ తీసుకుంటాం. ఓకే, ఇప్పుడు తక్కువ టైం ఉంది కాబట్టి వచ్చిన దాంట్లో సెలెక్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ ఎక్కువ చేద్దాం. థ్యాంక్ యూ.